Yeah, Ishan, first day of school. Are you excited for your school? Yes. ఈశాని పాలు తాగేసి తనని కూడా ఫ్రెష్ అప్ చేసేసేయాలి. చాలా పనులు ఉన్నాయి. ఏంటి ఎలా చేయాలో ఏంటో అస్సలు అర్థం అవ్వట్లేదు. సో లెట్స్ సీ ఎలా అవుతుందో, డే అంతా ఎలా వెళ్తుందో. సో చూద్దాం. 9 o'clock అయితే స్కూల్. ఈలోపు నేను తన లంచ్ బాక్స్ రెడీ చేసేయాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఎమోషనల్. చాలా రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయి. చూద్దాం. పూజ ఫినిష్ అయిపోయింది. అండ్ ఇది ఈశాని స్కూల్ డ్రెస్. ఇంకా దేవుని దగ్గర పెట్టేసి పూజ చేసేసి ఈశానిని రెడీ చేసేస్తాను. ఏంటి ఈశాని? వాట్ ఆర్ యూ సేయింగ్? అయితే స్కూల్కి రెడీ అయిపోయింది. చాలా పెద్ద పాప అయిపోయింది మా ఇంటికాడు. You are just going to school I won't be so clumsy. to learn something. విను, పప్ప ఏం చెప్తున్నాడు విను ఫస్ట్. నేర్చుకో, ఓకేనా? Okay. Who is your superhero? My favorite superhero is Hanuman. Yes. My favorite Okay, na? god ఏంటి? Ganesha. మీ ఫేవరెట్ గణేష్ నే బాపా. Quickly చెప్పాలి, quick. Huh? లైటింగ్ ఓకే అనుకుంటా. ఇందాకైతే అక్కడ బాగాలేదు లైటింగ్. ఈశానికి స్కూల్ బస్ ఉంది, కానీ మేము ఇప్పుడే స్కూల్ బస్లో అయితే పంపించదలుచుకోలేదు ఈశానిని. సో కొన్ని రోజులు మేమే పంపించి తనకు అలవాటు అయ్యాక స్కూల్ బస్లో అయితే పంపిద్దాం అనుకుంటున్నాము. మా ఏరియాలో అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. I'll miss you so much. Don't be Mummy, just don't cry. I will come back soon. All the very best, Kanna. Be nice, be kind. Mummy, I Be will kiss kind. you. మంచిగా ఓకే. No tears for you. I'll come No back tears. soon. ఓకే, డన్. Yes. నా బ్యాక్ ప్యాక్ ఎంత వెట్ అయింది. వెట్ అయిపోయిందా? వాటరా? అది ఇట్లా పెట్టాను. Silly one. Be careful with your water bottle, okay? Let's see how it goes. Chalo. Om Namah Shivaya. Jai Jagannath. Jai Jagannath. Jai Jagannath. Whee! Ano na school ng tiri? Go! I am on that. సో ఇదంతా మా ఇంటి పక్కన ఉన్న ఫార్మ్స్. Is that my school? What? Is that my school? ఇది గ్రౌండ్, ప్లే గ్రౌండ్. Train what? Yes, that's I love to wear. చలో, వి ఆర్ లేట్. Not ఇది పెట్ట. pony వచ్చింది. Pony. I saw the pony. Look, pony. I saw the horse. Pony, ఆ horse నా? చెప్పు పాపా. ఏందమ్మా? ఇక్కడ పార్క్ చేసేది. పార్క్ చేయాలి పాపా. ఇది పార్కింగ్. And everyone say a big good morning to hi and welcome to all of our new parents. We're so excited to join the tradition of the whole family. My mom said. నేనైతే స్కూల్లో అయితే డ్రాప్ చేశాము ఫస్ట్ డే. చాలా టెన్షన్గా ఉంది, ఎమోషనల్గా ఉంది. ఒక న్యూ కిడ్కి ఏమంటారు, వేరే క్లాస్ పెద్ద పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళని అసైన్ చేశారు. సో వాళ్ళతోని వాళ్ళంతా ఉంటారు అనుకుంటా. మేము ఇంకా వచ్చేసాము. నా వల్ల అవ్వట్లేదు అసలు, అందుకే ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే కెమిస్ట్కి వెళ్దాము. కెమిస్ట్కి వెళ్దాము. పాల పౌడర్ కొంచెం మనకు కూడా మైండ్ ఏమంటారు మాటలు కూడా వస్తలేవు. అంటే ఎప్పుడు ఈశాని అనుకుంటుంటాం కదా.
తనకి కౌ మిల్క్ కానీ మామూలుగా దొరికే మిల్క్ ఉంటుంది కదా, నేను ఇంకా తనకి అలవాటు చేయలేదు. జస్ట్ నేను ఫార్ములానే ఇన్ని డేస్ కూడా ఫార్ములానే ఇచ్చాను. సో ఇంకా తనకైతే ఫార్ములానే ఇస్తున్నాను, ఎందుకంటే తను ఫుడ్ సరిగ్గా తినదు కదా, అన్ని రకాలుగా ఫుడ్ తినదు. అందుకోసము ఫార్ములాలో అయితే ఏంటంటే అన్ని విటమిన్స్ అన్ని ఉంటాయి. సో అందుకోసమే పాలు ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. ఇదే హ్యాబిట్యుయేట్ అయిపోయింది, తనకు కూడా ఇదే ఇష్టము. సో ఇప్పుడైతే కెమిస్ట్రీకి అయితే వచ్చాము నేను క్రాంతి. ఇప్పుడు తీసేసుకొని ఇంటికి వెళ్తాము. యాక్చువల్లీ ఇది జస్ట్ ఒక బహానా అనమాట, కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి. మా లైఫ్లో సెకండ్ స్టేజ్. అంటే ఇన్ని డేస్ ఎట్లుండే అంటే రాత్రి కూడా ఈశానికి అదే చెప్పాను, ఇన్ని డేస్ ఒక లైఫ్, రేపటి నుంచి ఒక లైఫ్ ఉంటుంది నీకు. రేపటి నుంచి హోంవర్క్స్, చదువు, కెరియర్ ఇంకా స్టార్ట్ అయిపోయింది లైఫ్. ఇన్ని డేస్ అంటే మంచిగా ఆడుతూ పాడుతూ స్లో మార్నింగ్స్ ఉండే, ఎంజాయ్ చేస్తూనే ఉండే. సో ఇప్పుడు నుంచి ఆ ఎంజాయ్మెంట్ ఉండదు. ఇంకా పరుగు పొద్దున వాళ్ళు అసలు 5:30కి లేచాం కానీ అసలు టైం సరిపోలేదు. అండ్ ఇది కెమిస్ట్. సో వెళ్దాం రండి, చూపిస్తాను ఏం తీసుకుంటాను. దిస్ ఈస్ మై ఫేవరెట్ షాప్, ఎందుకంటే చాలా టైం పాస్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, కొత్త వాటికి ఏమేమి వస్తున్నాయో చూడొచ్చు. అది ఆర్గానిక్ కాదే, అది వేరే ఇది వేరే, అన్ని ఫార్ములాస్. సో మనం తీసుకునేదైతే ఇది. దీంట్లో చాక్లెట్ ఉంటే బాగుండు. ఇషాని స్కూల్లో అయితే డ్రాప్ చేసేసి వచ్చాను కదా. సో యాక్చువల్లీ వీళ్ళు పిల్లలు ఇక్కడ మా ఇంటి దగ్గర 3 ఇల్లులు ఉంటాయి, అంటే మొత్తం అంతా ఇండియన్సే అనుకోండి. సో యాక్చువల్లీ ఈ టైంకి ఎలా ఉంటుందంటే మన ఇంటి దగ్గర పిల్లల అరుపులు అవన్నీ ఎలా ఉంటాయి, సో అలా ఉంటారు మొత్తం ఇక్కడ ఆడుతూ. బాగుంటుండే. ఇప్పుడు అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేసరికి మొత్తం ఏదో సైలెంట్గా ఎట్లనో అనిపిస్తుంది. సో ఇప్పుడైతే నాకు ఒక పోస్ట్ వచ్చింది, అంటే ఒక పార్సల్ అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది, తీసుకోవడానికని వెళ్తున్నా. ఎంత బాగుంది కదా నేచర్, సో నైస్. చూస్తూ నడవాలి ఇక్కడ అక్కడ, ఎందుకంటే పాములు చాలా ఉంటాయి, ఎప్పుడు ఎక్కడ వస్తాయో తెలియదు. అందుకే ఎప్పుడు బయటకు వచ్చినా చూస్తూ చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆ పోస్ట్ బాక్స్ చూపిస్తా. చాలా టైట్గా ఉంటుంది, మనది కాదు. నాదేనా? యా నాదే. తీసుకొని మొన్న నేను ఒక షార్ట్ పెట్టాను కదా, సో ఇక్కడనే వస్తాయి ఇవన్నీ. పికెన్ నట్స్, బ్రెజిల్ నట్స్, పికెన్ నట్స్. చుట్టుపక్కలంతా మెకడియం ఫామ్ ఉంటుంది, మొత్తం నట్స్ ఉంటాయి ఫామ్స్లో. సో అవి తినడానికని వస్తాయి. అండ్ ఇక్కడ చాలా ఆవులు కూడా వస్తాయి, ఇప్పుడు కొంచెంసేపు అయితే వస్తాయి అన్నమాట. సో ఇల్లంతా ఖాళీ ఎలానో అనిపిస్తుంది, అసలు మైండ్ ఏం పని చేయట్లేదు. నాకే ఇలా అవుతుందా, లేకపోతే ప్రతి మదర్స్ కూడా ఇలానే రిలేట్ అవుతారా? మీరు కమెంట్లో అయితే చెప్పండి. ఎవరైనా అంటే తెలుస్తుంది కదా, అంటే నేనే ఇలా ఫీల్ అవుతున్నానా ఏంటి అనేసి. అంటే ఎప్పుడు 24/7 అసలు ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి అసలు తిరిగి చాలా. ఎప్పుడు నేను వర్క్ చేస్తుంటే కూడా నన్ను డిస్టర్బ్ చేసేది, మమ్మీ ఇది, మమ్మీ అది, మమ్మీ ఇది, మమ్మీ అది, మమ్మీ ఐఎమ్ హంగ్రీ. ఇప్పుడు సడన్గా ఏంటి ఇలా అయిపోయింది, ఇలా ఎంటీగా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. సో అలా అనిపిస్తుంది. క్రాంతి కూడా పండుకున్నాడు. యాక్చువల్లీ అతను నైట్ షిఫ్ట్ కదా, సో మార్నింగ్ అంతా ఇప్పుడు పండుకుంటాడు. కాసేపు పండుకొని లేచాక ఇంకా ఇప్పుడు 11 అవుతుంది. 3 o'clockకి తనని పిక్ చేసుకోవాలి. సో మళ్ళీ అప్పుడైతే చూపిస్తాను తన రియాక్షన్ ఏమైంది, అసలు స్కూల్ ఏమైందో ఏంటో కూడా చెప్తుంది. నేను అడగకపోయినా కానీ తనే చెప్పేస్తుంది. సో చూద్దాము. మళ్ళీ
ఈశాన్యని స్కూల్ నుంచి పిక్ చేసుకునే టైంకి అయితే మళ్ళీ రికార్డింగ్ అయితే చేస్తాను. సో ఎందుకంటే బేసిక్గా ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో ఎలా అయ్యింది ఏంటి అని ఫ్యూచర్లో తనకు ఒక మెమొరీ లాగా ఉంటుంది ఇదైతే కంపల్సరీ. అందుకు యాక్చువల్లీ మా ఇంట్లో ఇలాంటి లైట్స్ ఉంటాయి. సో దానివల్ల లైటింగ్ అనేది ఇంట్లో ఫోకస్డ్గా సరిగ్గా ఉండదు. అలా చలో మరి మళ్ళీ కలుస్తా. మళ్ళీ అంటే ఈషుని స్కూల్ నుంచి తీసుకొని పిక్ చేసుకునేప్పుడైతే మళ్ళీ రికార్డింగ్ చేస్తా. సీ యూ, బాయ్. చూస్తూ ఉండండి. 2000 years later. ఈషారిని పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము స్కూల్కి. ఇప్పుడు 2:50 అవుతుంది. 3 o'clockకి తన స్కూల్ అయిపోతుంది. 3:10కి. సో ఇప్పుడు తన రియాక్షన్ ఏంటో చూద్దాము. వర్షం అయితే పడుతుంది. వంట చేయబుద్ధి కావట్లేదు, ఏం లేదు. టైంని చూస్తున్నా ఇంకెప్పుడు అయిపోతుంది 3. ఎప్పుడు లేపాలి? నేను 2 o'clockకి వచ్చి లేపుతున్నా. పడుకునేటప్పుడు అనుకున్నా లేదే వరకు తాగిస్తుంది. బేసికల్గా ఈశానికి ఎవరైనా పండుకుంటే నచ్చదు. తను పండుకున్నప్పుడే అందరం పండుకోవాలి. అది ఆమె అట్లా ఇష్టపడుతుంది అనమాట. అయితే క్రాంతి ఇంట్లో మామూలుగా జాబ్ వెళ్ళి ఫినిష్ చేసుకొని వచ్చి పండుకుంటే ఆయన లేచేంత వరకు నా బుర్ర ఎట్లా తింటుందంటే, మమ్మ ప్లీజ్ ఒక్కసారి మమ్మ పప్పకి కాఫీ అంటే తను రిటర్న్ కిచెన్ ఆడుకుంటారు కదా, ఆ టాయ్స్ని తీసుకెళ్ళి పప్పకి ఒకసారి కాఫీ ఇస్తా, పప్పకి ఒకసారి ఇది ఇస్తా, అది ఇస్తా, ఎట్లా లేపుతా అంటదంటే అసలు ఎన్ని ప్లాన్స్ వేస్తుంది అంటే అన్ని ప్లాన్స్ వేస్తుంది. సో అలాంటిది ఇవాళ చాలా హార్డ్ ఉండే. ఈయన క్రాంతి అయితే పండుకున్నాడు. నేనే అసలు టైంని చూస్తూ చూస్తూ అలానే ఉండిపోయిందా, ఎప్పుడైతుందా అని. వచ్చేసింది. క్రాంతి వేసిన పెద్ద డైలాగ్ ఏంటంటే, ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా ఉంటే లైఫ్లో ఇంత హార్డ్ మనకు ఉంటే రేపు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఇంకెట్లుంటుందా మన పరిస్థితి అని ఇప్పుడే ఫీల్ అయిపోతుంది. తప్పదు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లైఫ్, పార్ట్ ఆఫ్ ఎ లైఫ్. తప్పదు. ఇంకా ఇల్లు వర్షం. We also need to pick Hakira. వర్షం వస్తుంది ఆడుకోలేవా? నా బుద్ధి తల్లి పొంద టీచర్ మాట విందాం. మంచిగా రెస్పెక్ట్ చేసినావా? అందరు ఫ్రెండ్స్ మాట్లాడినావా? పట్టుదా నువ్వు హెల్ప్ చేసినావు పోయి? దెన్ వాట్ షీ సెడ్? Okay, did you make any good friends today? Yes. Who is that? So many. What is her హాయ్ name? చెప్పినావా? అందరికి హాయ్ చెప్పినావా? చెప్పలే, జస్ట్ పిక్చర్ తీసుకున్నా. టీచర్ కృష్ణ ఇవాళ వాడు? ఓకే. It's really good. She makes up front of it. Oh, is it? Have you checked her in between? Yeah. Okay, thank you. I say, she ate her Oh, that's good, Ishani. నువ్వు వెయిట్ చేయాలి మమ్మీ. ఇది ఇదా? నేను మిస్ అయినా కదా. That's why you can't. You have to come when all the people are come. నేనైతే ఎప్పుడు వస్తుంది ఈశాని అని ఆ టైంని చూస్తూ ఉన్నా తెలుసా. పప్పనేమో గుర్రని గురు కొడుతుండు, స్నోర్ చేస్తుండు. Like ఎట్లా స్నో చేసినా? Papa, you should not snow, Papa. గుడ్. అయితే మొత్తం లంచ్ అంతా తిన్నావా?
చూపియనా నేను ఓకే చూపు చూపియనా చూస్తూ ఎవరైనా హెల్ప్ చేశారా, నువ్వే ఓపెన్ చేసుకున్నావా? ఇవన్నీ ఏం తినలేవు ఎందుకు బికాస్ ఐ ఫర్గాట్ నువ్వు అందుకే స్లోగా తినొద్దు అని చెప్తా నేను. నువ్వేమో స్లోగా తింటావు. ఇది ఎవరు ఇట్లా పెట్టిండ్రు? లిడ్ పెట్టకుండా నువ్వే పెట్టుకున్నావా? హూ క్లోజ్ దిస్? టెడిగా మీరు తిన్నావా? అంటే తిన్నా టెడిగా మిస్ తిన్నావా? మళ్ళీ దీంట్లో ఎందుకు యాపిల్ ఉంది? వీసస్ అయిందా రీసెస్ అయిందా? సో అందరికి బాయ్ చెప్పు. బాయ్ థ్యాంక్ యూ. నీ ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ ఎట్లున్నది? హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్? ఎస్ ఎస్ అంటే మంచిగా లేదా? నాట్ గుడ్. మంచి అయింది రేపటి నుంచి పోవు కదా? ఆ రేపటి నుంచి స్కూల్కి వెళ్ళవు కదా? వెళ్తున్నా ఏం పోతావు ఈశాని? రోజు పోతాలి రోజు పోతావా? అందరికి బాయ్ చెప్పు. బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరి ఛానల్? టు స్నేహతో ముచ్చట్లు అక్కడ చూసి చెప్పు. స్నేహతో